అందరికీ నమస్కారం. నేను మీ మురళి. చూశారుగా తమ్నైల్. నిజం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో నిలబడిన వ్యక్తి కానీ లేదు ఒక నాయకుడు కానీ ఎవరినైనా ఓటర్లని చాలా ప్రేమతో లాలించి మంచి మంచి మాటలు చెప్పి రాజకీయాల్లో రావాలని చూస్తారు. జగన్ గారు వాళ్ళ సైన్యం చెప్పేది రప్పా రప్పా నరుకుతాం అంటే 2029లో కనీసం 80 సీట్లు వస్తే చాలు రోడ్డు మీద పెట్టి నరుకుతాం అని దీని సారాంశం. ముఖ్యంగా జగన్ గారు అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వెళ్ళినప్పుడు మొన్న మధ్య అక్కడ కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి. అందులోనూ ఇప్పుడు అక్రమాస్తుల కేసు అంటేనే ఎవరియో తీసేసుకుని అక్రమంగా సంపాదించిన కేసులు అని మనకు అర్థమైపోతుంది. ఇటువంటి సమయంలో కోర్టుకు వెళ్ళాలి అని అనుకుంటే వినయంగా వెళ్ళామా వచ్చామా అన్న చందాను ఉండాలి. అట్లా కాకుండా దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు, దానికి ఒక పేటీఎం బ్యాచ్, ఆ బ్యాచ్తో పాటు ఫ్లెక్సీలు నరుకుతాం 2029 సంవత్సరంలో అడ్డంగా రోడ్డు మీద ఇటువంటి ఫ్లెక్సీలు వెలిసినప్పుడు అక్కడ ఉన్న న్యాయాధిపతులు, న్యాయ నిర్ణేతలు, న్యాయాధికారులు అందరూ కూడా చూడడం జరిగింది. అవాక్ కావడం కూడా జరిగింది. అదేంటి, కోర్టుకు వచ్చినప్పుడు ఎంత సవినయంగా వెళ్ళాలి, ఒక న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత గౌరవంగా ఉండాలి. అటువంటిది కాకుండా ఫ్యాన్స్ వస్తున్నారు, ఈ ఫ్యాన్స్తో నేను తట్టుకోలేను, అసలు ఈ ఫ్యాన్స్ ఒత్తిడితో నేను కోర్టుకు రావడం చాలా ఇబ్బందికరం అని ముందు కొన్ని దాని వాయిదాలు తీసుకోవడం జరిగింది. అయినా కోర్టు కంపల్సరీ జగన్ అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పేసరికి కంపల్సరీ వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత కొంత సైన్యం, వైసీపీ సైన్యం అక్కడికి రావడం, 2029 సంవత్సరంలో కనీసం 88 సీట్లు వచ్చినా సరే రప్ప రప్ప నడి రోడ్డు మీద నరుకుతాం ప్రతి ఒక్కరిని అక్కడ కొన్ని ఫ్లెక్సీలు వెళ్ళడం జరిగింది. చూసిన ఈ న్యాయాధికారులు అలాగే లాయర్లు లేదా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసి అవాక్కయ్యారు. ఏంటిది, దీన్ని సైకోయిజం అనాలా, లేదు అభిమానం అనాలా, లేదు ఒక నాయకుడి కోసం పోరాటం అనాలా, ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పనా, ఇది నాయకుడి కోసం పోరాటం అనుకుందాం. రప్పా రప్పా నరగడం ఇది పోరాటం అవుతుందా? లేదు ఒక నాయకుడిని గెలిపించుకోవడం కోసం అనుకుందాం. రప్పారప్పతో గెలిపించుకోగలుగుతారా? అసలు ఏం జరుగుతుంది? జగన్ గారికి ఎవరు చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా జగన్ వినరా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి సందేహం. అంటే జగన్కి చాలామంది సలహాదారులు ఉండేవారు. అంటే లాస్ట్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే కాబట్టి, వైసీపీ ప్రభుత్వమే కాబట్టి మీరు గమనించే ఉంటారు. వైసీపీలో సలహాదారులు 100 మందికి పైగా ఉండేవారు. అంటే జగన్ గారికి సలహా ఇవ్వడానికి, ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి, ఆ సలహాలను ఉద్దేశించి జగన్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి 100 మందికి పైగా సలహాదారులు, వాళ్ళకి లక్షల్లో జీతాలు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇటువంటి సలహాదారులు జగన్ గారి దగ్గర లేకుండా ఉంటారు కదా. ఉంటే బాస్ రప్ప రప్ప నరికితే ఎవరు ఓట్లేస్తారు, మనల్ని ఎవరు కనికరిస్తారు? మనం సింపతితో కదా వచ్చింది. ఈ సింపతిని మనం ఇలాగే క్యారీ చేయాలని అంటే మనం ఇంకా మరికొన్ని పథకాలు యాడ్ చేసుకోవాలి. లేదు ప్రజల్లో సింపతి పుట్టాలని అనుకుంటే మనం అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేయాలి. కూటమి ప్రభుత్వానికి ఎన్ని సీట్లు వచ్చినా పర్వాలేదు, మనకు వచ్చినాయి 11 సీట్లే. కానీ 11 సీట్లలో మీరు నాయకుడిగా ఉన్నారు, ఆ నాయకుడిగా మేము ఎంచుకున్నాం. ప్రతిపక్షం లేకపోయినా పర్వాలేదు, మనం అసెంబ్లీకి వెళ్దాం, ప్రతిపక్షంగా కూర్చుని వాళ్ళ ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మనం ప్రతిపక్షమే కాబట్టి కూర్చుందాం, ఆ ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని మనం తెచ్చుకుందాం. 2029లో మనం నెగ్గడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? ఇలా చెప్పినా జగన్ వినరా అంటే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ మాట్లాడతా. అంటే జగన్ వినకపోవడం కాదు, చుట్టూ ఉన్న కోటరీ అటువంటిది. రప్పా రప్పా నరుకుతా ఈ మాటని సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర ప్రస్తావిస్తే ఒక జర్నలిస్టు అతను చెప్పింది ఏంటో తెలుసా? అదేంటి, రప్పా రప్ప అంటే నరకడమేనా? కాదు, మా వైసీపీ జెండా రెపరెపలాడుతూ ఎగురుతుంది, అది రప్పా రప్ప అంటే. ఎవరి చెవుల్లో మీరు పువ్వులు పెడుతున్నారు? చిన్న పిల్లాడు కూడా ఇప్పుడు రాజకీయాలు అర్థమవుతున్నాయి. మీ నాయకులు కొడాలి నాని, వంశీ, పేర్ని నాని త్రయాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడిన భాషలు ఇవన్నీ కూడా మనందరం మర్చిపోలేదు. ఇవి మీరు టీవీలో ప్లే చేస్తున్నప్పుడు లేదా టీవీ ఛానల్లో వస్తున్నప్పుడు పిల్లల్ని టీవీల దగ్గర కూర్చోబెట్టకుండా పక్కకు తీసుకెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎవరికి చెప్తున్నారు మీరు? రప్ప అంటే నరకడం కాదా? రెపరెపలాడుతా వైసీపీ జెండా ఎగరడమా? మరి రెపరెపలాడుతా వైసీపీ జెండా ఎగరాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మీరు ఆ క్షేత్రస్థాయిలో చేసి ఉండాలి కదా, చెయ్యాలి కదా, ప్రజల్లో ఉండాలి కదా. జగన్ గారు అంతా కూడా పార్ట్ టైం రాజకీయం చేస్తున్నారు. ఎప్పుడో వస్తారు, యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతారు, ఆ ప్యాలెస్ నుంచి మళ్ళా వస్తారు. ఏదైనా ప్రోగ్రాం ఉందంటే 1 or 2 days, అది కూడా శవ రాజకీయాలు చేస్తారు. శవం వస్తే జగన్ వస్తాడు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉండిపోయింది. జగన్ గారి సమస్యల గురించి రారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చనిపోతే అది కూడా తొక్కుకుంటూ
తన కార్ల కింద ఎంతమంది పడిపోయినా సరే తొక్కుకుంటూ వెళ్ళి పరామర్శ చేయడానికి మాత్రమే వస్తారు, శవ రాజకీయాలకే వస్తారు. జగన్ గారు యలహంక ప్యాలెస్ బెంగళూరులో ఉంటారు. ఇది అందరికీ అర్థమైపోయింది. పార్ట్ టైం రాజకీయాలు. ఈ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మభ్యపెట్టలేరు. మేము 2029లో ఓట్లు ఎవరికి వేయాలో మాకు తెలుసు అన్న ఒక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. భ్రమల్లో వైసీపీ క్యాడర్ ఉంది. ఎందుకు అంటున్నానంటే భ్రమల్లో అని, ముఖ్యంగా అందరూ అన్నీ గమనిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయించింది. అలాగే జనసేన ఉంది, కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయిస్తుంది. ఒక కార్యకర్త చనిపోతే ఒక 5 లక్షల రూపాయల దగ్గర నుంచి ఒక 6-7 లక్షలు ఎంతవరకు వస్తుందో అంతవరకు కూడా ఇచ్చి ఆ కార్యకర్తను ఆదుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయిస్తుందా? సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కల్పించిందా? ఇది వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏదైనా సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తుంది. ఆ సదుపాయంలో ఇప్పటివరకు 1500 మంది కార్యకర్తలు చనిపోవడం ఇంచుమించు రామారామి, అంటే నాకు ఫిగర్ కరెక్ట్గా తెలియదు. ఈ జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది. మొన్నటి వరకు ఎన్నో రూపాయల చెక్కులు పంచిపెట్టడం జరిగింది. మరి వైసీపీ కార్యకర్తలు ఇలా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇలా పార్టీ ఫండ్ దగ్గర నుంచి కానీ లేదా పార్టీ నుంచి కానీ ఇన్సూరెన్స్ ఏమైనా వచ్చిందా? వాళ్ళని జగన్ ఆదుకుంటున్నారా అంటే క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోతుంది. ఇంకొకటి, ఈ క్వార్టరీలో ఉన్నవాళ్ళు భ్రమల్లో బ్రతికారు 5 సంవత్సరాలు కూడా. మరొక 15 సంవత్సరాలు మాదే ప్రభుత్వం, ఆడిందాట పాడింది పాట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెవిరెడ్డి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు, రే ఒక్కొక్కడిని నేను గుర్తుపెట్టుకున్న తాట తీస్తా బయటకు వచ్చిన తర్వాత వార్నింగ్లు ఎవరికి? పోలీసులకి, అధికారులకి. ఏమైంది? మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే బెయిల్ మీద బయటకు రావడానికి ఆస్కారం ఉందేమో కానీ చెవిరెడ్డి గారు ఇప్పటికింకా జైలు నుంచి బయటకు రాలేకపోయారు. అహం బ్రహ్మాస్మి. దేనికి? రాజకీయాలు ప్రజల కోసం చేయండి, రాజకీయాలు ప్రభుత్వం నడపడానికి చేయండి, రాజకీయాలు క్షేత్రస్థాయిలో ఉన్న డెవలప్మెంట్ కోసం చేయండి. మీకోసం, మీ తరపున, మీ కుటుంబాలను పోషించుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి రాజకీయాల వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిదీ గుర్తించడం జరిగింది, 11 సీట్లు ఇవ్వడం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే బాహాటంగా చెప్తున్నారు. మరి ఈ విషయాల్లో మీరు ఎందుకు మార్పు తీసుకురావడం లేదు? మీలో ఎందుకు మార్పు రావడం లేదు? ప్రతి ఒక్కరు కూడా అడిగేది ఒకటే, రపరప రాజకీయం. ఈ రాజకీయం ఎన్నాళ్ళు నడుపుతారు? ఎవరిని నరుకుతారు? ఎందుకు నరుకుతారు? నడి రోడ్డు మీద నరకాల్సిన పని ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? అంటే మీరు నరికేది జనసేన వాళ్ళు నరుకుతారా? టీడీపీ వాళ్ళు నరుకుతారా? మిమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు నరుకుతారా? అధికారులు నరుకుతారా? ఎవరిని నరుకుతారు? ఎంతమందిని నరుకుతారు? ఎందుకు నరుకుతారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, యువత అడుగుతున్నటువంటి సందర్భం. తర్వాత మన నాయకులు మాట్లాడినటువంటి మాటల విషయానికి వద్దాం. జోగి రమేష్ నిజంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ మాట్లాడినటువంటి విధానం చూస్తే మనకే యావగింపు పుడుతుంది. ఎంత ప్రతిపక్ష పార్టీ అయినా లేదు, ఎంత మనశత్రువులైనా అటువంటి చండాలమైన లాంగ్వేజ్ను ఉపయోగించడం అనేది చాలా దౌర్భాగ్యం. నేను ఇక్కడ ప్లే చేద్దాం అనుకున్నాను, కానీ అదన్నీ మీకు తెలుసు. నేను ప్లే చేసి మళ్ళీ ఏదో రెచ్చగొట్టినట్టు ఉంటుంది అనేసి నేను ప్లే చేయడం లేదు. మీకు చిన్నది విషయం గుర్తు చేస్తా. పవన్ కళ్యాణ్ ఒక కుక్క, ఆడొక పిచ్చి కుక్క, గుర్తొచ్చింది కదా. ఇటువంటి మాటలు మాట్లాడి జోగి రమేష్ తన గోతిని తానే చేసేసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే అంత పరుష పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చింది? కొడాలి నాని సైలెంట్ అయిపోయారు పరుష పదజాలంతో. వల్లభనేని వంశీ సైలెంట్ అయిపోయాడు పరుష పదజాలంతో. పేర్ని నాని తెలిసిందే. ఇంకేంటి ఈ పరుష పదజాలంతో రాజకీయాలు మీరు చేసిందేంటి? ఇప్పటి వరకు దేన్ని సాధించారు? మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఇప్పటికింకా మీలో మార్పు రాలేదు. ఆ మార్పు ఎప్పటికి వస్తుంది? 2029 మీలో మార్పు వచ్చేంత వరకు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? మీలో మార్పు వస్తే సంతోషిస్తుంది. మీరు మార్పు వచ్చేసి ప్రజలను మార్చేసి అంత తక్కువ పరిపాలన ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయడం లేదే. ఎక్కడికక్కడ ప్రజాపక్షంలోకి వెళుతుంది, ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలోకి వెళుతుంది. ఎక్కడ సమస్యలు ఉన్నాయో డిప్యూటీ సీఎం కూడా ఆ స్థానంలోకి వెళ్ళి అక్కడ ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సినవి అన్నీ ఆ ఫండింగ్ ఇప్పించి అక్కడ సమస్యలు పరిష్కరిస్తున్నారు. మీరు చేసేదేంటి? డబ్బులు లేవు, ప్రభుత్వ చేతుల్లో డబ్బులు లేవు, పనులు చేయడానికి డబ్బులు లేవు. మీకు ఇంకొక విషయం, గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మీరు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకి ఇచ్చిన ఫండ్ ఎంత? ఆ ఫండ్తో వాళ్ళు చేసిన డెవలపింగ్ ఎంత? ఆ డెవలపింగ్తో ప్రజలు బాగుపడింది ఎంత? ఒకసారి మీరు ఆలోచించుకుంటే అది మీ ప్రశ్నకి మీకు సమాధానం వస్తుంది. 2029లో ఏం చూపించి మీరు అధికారంలోకి వస్తారు? దేన్ని చూపించి మీరు ప్రజల దగ్గర నుంచి ఓట్లు తీసుకుంటారు? దేన్ని చూపించి ప్రజలతో సానుభూతి పొందుతారు? రపరప నరుకుతానంటే ఎవరైనా సానుభూతితో ఓట్లు వేస్తారా? రపరప నరుకుతామనంటే మళ్ళీ అయ్యో వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు అనేసి ఓట్లు గుద్దేసి వెళ్ళిపోతారా? రపరప నరుకుతామనంటే అధికారులు, టీచర్లు, పోలీసులు, యంత్రాంగం అంతా చూస్తూ ఊరుకుంటుందా? వీళ్ళకి ఓట్లు ఉన్నాయి,
ఈ ఓట్లతో సమాధానం ఎలా చెప్పాలో తెలుసు. ఆల్రెడీ ఉద్యోగులకి మీరు చేసినటువంటి అభయాలు, చేయనటువంటి ఆ అభయాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే కదా మీరు ఓటమి పాలయ్యారు. అవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి, అధికారుల దృష్టిలో ఉన్నాయి, ఉద్యోగస్తుల దృష్టిలో ఉన్నాయి. వీళ్ళందరూ మీరు చేస్తానన్నవి చేయకపోవడం, అలాగే మీరు చేస్తానన్నవి చేసి చూపించకపోవడం, మీ నాయకుల యొక్క నోటి దురద, ఇవన్నీ కూడా మిమ్మల్ని 11 స్థానాలకు నించోబెట్టే అన్నది ఏపీ ప్రజల మాట. మరి ఇంకెలాగా 2029లో అధికారంలోకి వస్తారు? అదే ఇప్పుడు వీళ్ళు అడిగేది ప్రశ్న. 2029లో జగన్ అధికారంలోకి రావడానికి రప్ప నరుకుతామంటే అధికారంలోకి వస్తారా? అది కూడా నడి రోడ్డు మీద రపరప నరుకుతాం అంటే ఎవరైనా ఓటేస్తారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నటువంటి మాట. ముఖ్యంగా జగన్కి చెప్పేవారు లేరా? చెప్పినా జగన్ వినడా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి సందేహం. మరి ఈ సందేహానికి ఎవరైనా సమాధానం చెప్తారా అంటే ఎలా చెప్తారు? జగన్కు ఒక క్వార్టరీ ఉంటుంది. జగన్ని నేరుగా ఎవరో అడగడానికి లేదు. జగన్ని కలవాలి అని అనుకుంటే మనకి వైకుంఠంలో 7 ద్వారాలు ఉంటాయి. అట్లాగే 7గురో 8గురో 9గురో ఈ క్వార్టరీ ఎంతమంది అయితే ఉందో అంతమందిని దాటుకుని వెళ్ళే శక్తి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు. జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని అనుకుంటే ఆ ధైర్యం ఎవరికి ఉంటుంది? ఈ క్వార్టరీని నెగ్గుకుని వెళ్ళాలి కదా. ఆల్రెడీ విజయసాయిరెడ్డి చెప్పింది కూడా అదే. జగన్ దగ్గర ఒక క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీ బయటికి వెళ్ళనివ్వరు, జగన్ దగ్గరికి వెళ్ళనివ్వరు, జగన్ దగ్గరికి వెళ్ళి ఏ మాట చెప్పనివ్వరు. అందుకనే వైసీపీ ప్రభుత్వం పాడయ్యింది. వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు 11 స్థానాలు వచ్చినా సరే శాసనసభకు వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజల్లో ఒక రకమైన సింపతి వచ్చును. ఆ సింపతి ప్రకారంగా 2029లో అరే ప్రజల పక్షాన పోరాడుతుంది వైసీపీ పార్టీ, ఈ పోరాటం చేస్తున్నటువంటి పార్టీని మనం గెలిపించుకోవాలి అనేసి సదరు ఆంధ్రప్రదేశ్ ఓటరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించుకుని అయ్యో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలన బాగోలేదు అని ఒక నిర్ణయానికి వచ్చి 2029లో మీకు అధికారం కట్టబెట్టినేమో. మరి శాసనసభకి వెళ్ళారా? లేదు. ప్రత్యేక హోదా కావాలన్నారు. అది కూడా ప్రతిపక్ష హోదా. ఆ ప్రతిపక్ష హోదా ఒకరు ఇస్తే తీసుకునేది కాదు, ప్రజలు ఇవ్వాలి అన్నది ఇంకిత జ్ఞానం కూడా ఆ పార్టీ నాయకులకు లేకపోయింది. దానికోసం మళ్ళీ కోర్టులో పోరాటాలు, ఆ పోరాటాల ద్వారా ప్రతిపక్ష హోదా తెచ్చుకోవడం. ఏం చేద్దామని? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నటువంటి మాటలు. ఈ మాటలకు సరైన సమాధానం మీ దగ్గర ఉంది అని అంటే ప్రజల్లోకి వెళ్ళి వాటికి సమాధానం చెప్పండి. మరి రప్ప నరుకుతాం, 2029లో రోడ్డు మీద నరుకుతాం, ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాట తీస్తాం, ఇవన్నీ దేనికోసం? ఇవి అంటే మీలో ఉన్న అహంకారాన్ని, మీలో ఉన్న ఈగోయిజాన్ని సాటిస్ఫై చేయడానిక? అది ఏంటి అన్నది మీ అంతర్మదనానికి మేము వదిలేస్తున్నాం. మరి ఈ వీడియోని మీరు చూస్తున్నారు కాబట్టి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.